మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించండి మా కన్న తండ్రి. మీ అపరించిపోయిన పాదములకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ అందు భయం ఒకటే కలుగు చేస్తూ నేను ఆరాధించి వరకు ఉండాలని వేడుకొంచున్నాం తండ్రి. అవునైనా ఈ రీతిగా నీ యొక్క వాక్యం చెప్పినట్టుకు మేము కూడినాం తండ్రి. నీ యొక్క కాపుదల, నీ యొక్క పరిశుద్ధాత్మతో కూడా నీ యొక్క కుమార్తె నాకు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. నిత్యం నిన్ను ఆరాధిస్తూ నేను మేంపరచేవారుగా ఉండాలని వేడుకొంచు. చెప్తుండగా ఏ నెట్వర్క్ ఇష్యూస్ రాకుండా మీ యొక్క కాపుదలుగా ఉంచి మీ యొక్క మార్గం నడిచే బాధ్యతను మాకు అనుగ్రహిస్తామనొచ్చు. ఈ చిన్న ప్రార్థన మీ దిది కుమారుడైన మా రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం. సో అదొకసారి చూద్దాం, అంటే పరిశీలిద్దాం. అసలు 32లో ఇర్మియాతో దేవుడు ఎందుకు ఏమని మాట్లాడాడనే సందర్భం గురించి. అయితే భయంకరమైన యుద్ధాలు అవుతున్నాయి. 32వ అధ్యాయంకి వచ్చేసరికి దాని ముందు అంతా కూడా యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు దేవుడు ఒక మాట సెలవిస్తాడు ఎవరికంటే ఇర్మియాకి. ఇర్మియా ప్రవక్తకి ఒక మాట సెలవిస్తాడు, ఏంటంటే నువ్వు వెళ్ళి ఒక ల్యాండ్ కొను అని చెప్పంటాడు. ఇప్పుడు మనం ఇండియా పాకిస్తాన్ కి పెద్ద వార్ అవుతుంటే దేవుడు నిన్ను మధ్యలో లేపి ఇలా మ్యాచ్ వెళ్ళి నువ్వు ఒక ల్యాండ్ కొని ఉంచు అని చెప్పి అంటే అది మనం ఎలా తీసుకుంటామంటే, నిజంగా దేవుడి పట్ల మనకి ప్రేమ, మర్యాద, గౌరవం, ఆయన మీద విశ్వాసం, నమ్మకం ఉంది అని ఉంటే అంటే ఇంకా విధేయత కలిగి మనం ఉన్నట్లయితే వెంటనే మనం ఆయన చెప్పిన పని చేస్తాం. వెళ్ళి ఏం చెప్పాడు, నీకు ల్యాండ్ కొనమని చెప్పాడు, వెళ్ళి నువ్వు ఆ ల్యాండ్ని తీసుకుంటే తర్వాత దేవుడు అది ఏం చేయాలో తర్వాత విషయం తర్వాత చెప్తాడు. అయితే ఇర్మియా కూడా అప్పటికి ఇర్మియా తెలుసు, పెళ్లి చేసుకోలేదని తెలుసు. యవన కాలం నుంచి కూడా దేవుడు ఆయనని ఏం చేశాడంటే ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, ఇవన్నీ చేశాడు. బిఫోర్ దట్ అంతా కూడా ఫ్యామిలీ నుంచి ఒక ఆయన్ని తీసుకొచ్చాడు. అంటే నెక్స్ట్ జనరేషన్ కి ఎవరొకరిని ఆ ఫ్యామిలీలోంచి సో ఒక ప్రవక్తను లేపి ఫ్యామిలీని తీసుకొస్తాడు. అంతా జరుగుతూ ఉంటది. వివాహం చేసుకోవద్దంటే వివాహం చేసుకోడు. ఇవన్నీ మొత్తం అంతా పెద్ద పెద్ద పర్సిక్యూషన్స్ అంతా, అంటే భయంకరమైన శ్రమలన్నీ పొందుకుంటూ వస్తుంది యవన కాలం నుంచే. అప్పటికి ఎదుగుతున్న కాలం క్రమం వస్తున్నప్పటికీ ఈ ఎవరైతే ఇశ్రాయేల్ తప్పులు చేయడం, మొలేక్ అనే ఒక దేవతకి ఏం చేస్తారు, మొక్కడం, తర్వాత బలులు అర్పించడం, భయంకరమైన విగ్రహారాధన చేయడం, ఇవన్నీ దేవుడికి నచ్చలేదు. దేవుడు ఏం చేస్తుంటాడు, అందుకే ఒక్కొక్కసారి దేవుడు మనుషుల్ని అప్పగించేస్తుంటాడు. ఎవరికి అంటే శత్రువుల చేతికి అప్పగిస్తాడు దేవుడు. ఎందుకు శత్రువుల చేతికి అప్పగిస్తుంటే అప్పటి వరకు దేవుని యొక్క విలువ, మర్యాద, ఆ యొక్క విధేయత, ఆ విశ్వాసం, నమ్మకం అవన్నీ దేవుడి నుంచి తొలగిపోయి ఉంటారు చూడు, వాళ్ళని దేవుడు అప్పగిచ్చేస్తాడు. చెరల్లోకి పట్టబడేలా చేస్తాడు. మరి ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు చెరల్లోకి పంపించాడు. ఎందుకంటే దేవుడి యొక్క మాటని పెడచెవున పెట్టి దేవుడి యొక్క మాటని వినకపోవడం వల్ల వాళ్ళ యొక్క అంతా కూడా శ్రమలోకి దేవుడు పంపిస్తాడు. అలాంటి భయంకరమైన శ్రమలోకి పంపించినప్పుడు కూడా దేవుడు ఒక ప్రవక్తను అక్కడ కూడా ఎవరిని పంపించాడు, మోషే అనే ప్రవక్తను పంపించి ఆ బానిసత్వం నుంచి బయటికి 400 సంవత్సరాల తర్వాత బయటికి తీసుకొస్తే మళ్ళీ వారు ఏం చేశారు, సినాయి పర్వతం దగ్గరికి వెళ్ళి నేను వస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని చెప్తే అంటే అప్పుడు నువ్వు ఏం చేయాలి, ఇక్కడే ఉండు అంటే ప్రార్థన చేయడం, దేవుని ఏం చేయాలి, స్తుతులతోని నైవేద్యాలు అవన్నీ అర్పించి ఇవన్నీ చేయాలి. మరి నువ్వేం చేసావు, నువ్వు నేను ఏం చేస్తున్నావు అంటే అవన్నీ చేయకుండా బయలు విగ్రహాలకు ఆరాధన చేయడం, వాటితోని కలిసి నడవడం, అదే జీవితంగా మనం ముందుకు పెట్టుకోవడం, దేవుడు యొక్క చెప్పిన మాటల్ని అంటే దాని మీద మనం లక్ష్య పెట్టకుండా మనకి నచ్చినట్లు మన జీవితాలే నడవడం, మన నచ్చినట్టు మన జీవితం వీళ్ళతో వాళ్ళతో స్నేహం చేయడం, భయంకరమైన వారితో మనం మాట్లాడడం, ఇలా లోకంలో బయలుదేరిన ప్రతి ఒక్కరితో మనం స్నేహాలు చేస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం, ఇంకా ఏవో జరుగుతూ ఉంటాయి. సో అయినప్పుడు సినాయి పర్వతం నుంచి పలకలు, ఆ 10 కమాండ్మెంట్స్ తీసుకొచ్చినప్పుడు వీళ్ళు ఫుల్గా ఏంటి గెంతుతున్నారు, గెంతుతూ అల్లరి చేస్తూ వ్యభిచారం చేస్తున్నారు, మద్యం తాగుతున్నారు. స్త్రీ పురుషుడు అనే భేదం లేదు అక్కడ. అందరూ కలిసి నచ్చినట్లు చేస్తున్నారు. ఇంకా మొత్తం ఒక క్లబ్, ఒక పబ్ టైప్ లో అయిపోయింది. సో అందుకే మోషే రాగానే కోపంతో ఏం చేశాడు, పలకలు పగలగొట్టాడు. సో అదే కోపం దేవుడికి వస్తే వేరే. మోషే జస్ట్ ఏం చేశాడు, పలకలు మాత్రమే పగలగొట్టగలిగాడు కానీ మిగతాది ఏం చేయలేదు కదా. మరి దేవుడు ఏం చేశాడు, లక్షల మందిని దేవుడు ఏం చేశాడు, లేపేశాడు మధ్యలోనే, అరణ్య ప్రయాణంలోనే.
దేవుని సొనుక్కుంటున్నారు, విసిగిస్తున్నారు అని చెప్పి. ఆ సొనగడం కూడా అంతా నిన్ను ఆ యొక్క శ్రమల నుంచి బయటకు తీసుకొస్తే, ఆ భయంకరమైన బాధల నుంచి నిన్ను బయటికి తీసుకొస్తే, నువ్వు కృతజ్ఞత చూపించడం మానేసి, పెట్టిన తిండిని కూడా తిని దాన్ని మళ్ళీ నువ్వు నాకిది నచ్చలేదు, అది నచ్చలేదు అని చెప్పి దేవుడు వ్యతిరేకంగా మాట్లాడడం, ఇవన్నీ చేయడం దేవుడికి నచ్చలేదు కాబట్టి లక్షల మంది తీసేసాడు. మరిక్కడ ఇర్మియా దగ్గరికొచ్చేసరికి ఏమైతుంది అప్పటికి యుద్ధం జరుగుతుంది. ఎందుకు యుద్ధం జరుగుతుందంటే, ఎవరైతే ఆ యొక్క యూదా ప్రాంతాన్ని ఎవరైతే పరిపాలిస్తున్నారో రాజు, ఆ రాజు ఏంటంటే ఫుల్ వ్యతిరేకి. ఇర్మియా చాలా సార్లు ఎళ్లి చెప్తుంటాడు. నాయనా నీ యొక్క మార్గం ఇది కాదు. నీ మార్గం సరి చేసుకోవాలి. అంటే ఆళ్ళు ఎవరిని నమ్ముతారంటే అబద్ధ బయలు ప్రవక్తలుంటారు. అంటే దేవుడు పంపించిన ప్రవక్తలు కాకుండా బయలు ప్రవక్తలు ఎవరైతే ఉంటారో, ఆ ప్రవక్తలు ఏం చెప్తే అది నమ్మడం, చేయడం ఇది వీళ్ళొక్క రాజులొక్క చేసే పని. సో, జెడెకయ అదే ఇక రాజు ఎవరైతే ఉన్నాడో, రాజు ఇర్మియా చెప్పిన మాటల్ని లక్ష్య పెట్టలే, వినలే. తనకు నచ్చినట్లు చేసాడు. వాళ్ళేం చెప్తే ఈళ్ళు అదే చేసాడు. అప్పుడు కూడా మనకనిపిస్తది. ఎక్కడ కనిపిస్తది? ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించడానికి మోషే ఎళ్తున్నప్పుడు, మోషేతో పాటు తనతో పాటు ఉన్న వేరే ఒక ప్రవక్తలు కూడా, బయలు ప్రవక్తలు కూడా ఏం చేశారు? సేమ్ మిరాకిల్స్ చేశారు. కర్రను వదిలితే పామవ్వడం, ఆ చేత్తో పట్టుకుంటే కర్ర అవ్వడం, నీళ్లు రక్తంగా మార్చడం. కానీ కొంతవరకు కొన్నే చేయగలిగారు గానీ, అన్నీ చేయలేకపోయారు. ఎందుకు? వాళ్ళ దగ్గర దేవుడి శక్తి లేదు. దేవుని యొక్క పవర్ లేదు కదా! చేయలేకపోయారు. అయితే ఫరో ఏమంటాడు? వెళ్ళండి అని చెప్పంటాడు. ఫరో హృదయం ఎలా అయితే కఠినపరిచాడో దేవుడు, అలానే ఇక్కడ ఈ జెడెకయ ఒక రాజు హృదయాన్ని కూడా అలాగే కఠినపరిచాడు. ఎందుకంటే ఇన్ని సార్లు ఆయన కాళ్ళ దగ్గరికి ప్రవక్త ఎళ్ళినా గాని, ఆ ప్రవక్తని హింసించడం, కొట్టడం, చెరసాలలో అప్పటికి ఇర్మియా ప్రవక్త చెరసాలలో ఉన్నాడు. భయంకరమైన చెరసాలలో ఉండి కూడా లోయలోకి తోసేస్తారు, పడేస్తారు. తర్వాత మిగతా కొంతమంది వచ్చి అలా ప్రవక్తను అలా కిందకి పడేసి చంపడం అది మంచిది కాదు. మీకే అది రిస్క్ అని చెప్పి అంటే మళ్ళీ తీసుకొచ్చి ఆ మనిషిని లేపడం. అంత లోతు పైనుంచి కింద తోస్తే ఏ మనిషి బ్రతకడు. ఏదో ఒక బుర్రకు తగిలి చనిపోవడమే జరుగుతది. బట్ దేవుడి యొక్క కాపుదల కనుదృష్టి ప్రవక్త మీద, ఆయన మీద ఉంది కాబట్టి మన మీద కూడా దేవుడి దృష్టి ఉంది కాబట్టి మనం ఎక్కడికెళ్ళా క్షేమంగా రాగలుగుతున్నాం. మనం ఎంత మంచి మాటలు ఎదుటి వాళ్ళకి చెప్పాలనుకున్నా గాని బట్ మనం ఏమైతామంటే బ్యాడ్ అవుతాం. ఎందుకు? చెడు అందరికీ నచ్చదు. అదే మంచి అందరికీ నచ్చదు. అందరికీ చెడు నచ్చుతది. అందులోని వారిలో ఉన్న స్పిరిట్స్ ఏమైతే ఉన్నాయో అవి యాక్సెప్ట్ చేయనివ్వవు. వాళ్ళు చేయాలనుకున్నా గాని. సో, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అయితే నువ్వు వెళ్లి ఆ యొక్క ల్యాండ్‌ని కొనుక్కో అంటే తన సహోదరుడు ఒక కజిన్ ఉంటే కజిన్ దగ్గరికెళ్తాడు. అనామీల్ అని చెప్పి ఒక ఆయనుంటే ఆయన దగ్గరికెళ్లి ల్యాండ్ కొనుక్కుంటాడు. అయితే ఈ ల్యాండ్ దేనికి సాదృశ్యం? సింబల్ దేనికి సాదృశ్యం అంటే హోప్‌కి ఇంకా రెస్టోరేషన్‌కి. మన హోప్ ఎప్పుడొస్తది? మనకెప్పుడు ఆశ కలుగుతుందంటే, ఈ చుట్టూ అంతా కూడా నడుస్తున్నాం. ఎడారిలో ప్రయాణిస్తున్నాం. అందరితో ఎళ్తున్నాం. నీ పక్క సైన్యం ఉంది, ఫ్యామిలీ ఉంది, మొత్తం అంతా ఉన్నారు. బట్ అన్నీ ఉన్నాయి. బట్ తాగడానికి నీళ్లు లేవు. బట్ నీకొక ఆశ ఉంది. ఏంటి? దేవుడు ఎక్కడో దగ్గర సమృద్ధిగా నీళ్ళనిస్తాడు. ఎక్కడో దగ్గర నీళ్లు పెడతాడు. ఎలాగో ఒకలా దేవుడిస్తాడు. ఎందుకని నమ్మకం అంటే బండల్ని చీల్చి దాంట్లోంచి నీళ్ళిచ్చాడు దేవుడు. సో, ఎన్నో గొప్ప గొప్ప మిరాకిల్స్ చేశాడు. 1, 2 అద్భుతాలు కాదు. ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు మన దేవుడు అని ఒక ఆశ, నమ్మకం ఉంటది. అదే ఆశ దేవుడు ఇశ్రాయేలు ప్రజల్లో పెట్టాడు. ఏంటి ఆశ అంటే తిరిగి దేవుడు పునరుద్ధరిస్తాను అని చెప్పి, రిస్టోరేషన్ చేస్తాడు. తిరిగి కడతాడని చెప్పి దేవుడు ఒక వాగ్దానం. ఆ ల్యాండ్ కొనడం వార్స్‌లో అంటే అదొక మనకేంటంటే సింబల్. మన హోప్. మనం ఎప్పుడు కూడా నిరాశ పడకూడదు. ప్రతి ఒక్క నువ్వెలాంటి భయంకరమైన స్థితిలో ఎళ్ళినా గాని నీకంటూ ఒక నిరీక్షణ ఉండాలి. అంటే ఇప్పుడు ఇర్మియాకి డౌట్ రావాలి. ఎందుకు ల్యాండ్ కొనడమేంటి? వార్ జరుగుతుంటే ల్యాండ్ ఏంటి? ల్యాండ్ ఏం చేసుకోవాలని చెప్పి ఎవరికైనా వస్తది సహజంగా ఏ మనిషికైనా. బట్ అక్కడ తను అనుమానం పడలేదు. దేవుడిని ఏమని నిందించలేదు, అడగలేదు. దేవుడిచ్చాడు. వెంటనే ల్యాండ్‌ని తీసుకున్నాడు, కొన్నాడు. అన్ని డబ్బులు చెల్లించాడు, వెళ్ళిచ్చాడు, వెండిచ్చాడు. ఇవన్నీ ఇచ్చి తర్వాత ల్యాండ్ తీసుకున్నాడు. దేవుడు ఏం చేసి వాగ్దానం ఇచ్చాడు. ఏంటి ఆ వాగ్దానం? ఎక్కడ వాగ్దానం అంటే 26 వచనాల నుంచి 44 వచనాల వరకు కూడా అన్ని ప్రామిసెస్ ఉన్నాయి ఇశ్రాయేల్‌కి. అంటే ఇశ్రాయేల్ ఒక నమ్మకం ఎవరంటే వాళ్ళ దేవుడైన యెహోవా దగ్గరే మనకు నమ్మకం, విశ్వాసం, ధైర్యం, బలం, శక్తి మనం అక్కడి నుంచే పొందుకుంటాం. సో, తర్వాత రాజు దేవుడు ఏం చేస్తాడంటే ఆ రాజు నెబుకద్నెజరుకి అప్పగించేస్తాడు. అప్పటికి నెబుకద్నెజరు వేరే ఒక దగ్గర బబులోను రాజ్యంలోని రాజైన నెబుకద్నెజరు అక్కడ పరిపాలిస్తున్నప్పుడు ఈ జెడెకయ దేవుడికి తగినట్లుగా జీవించలేకపోయాడు. ప్రవక్తలు చెప్పినప్పుడు వినలేకపోయాడు. దేవుడికి శత్రువుల చేతికి అప్పగించడానికి రెడీ అయిపోయాడు. ఆల్రెడీ అప్పగించేసాడు కూడా, అప్పగిస్తున్నాడు.
అప్పగించినప్పుడు చెరలోకెళ్ళిపోతాడు. అయితే ఒక మాట అంటాడు దేవుడు. ఏంటంటే, "నీ కళ్ళ ముందే నీ పిల్లల్ని చంపేస్తారు." అంటే నువ్వు బ్రతికుండగానే చూస్తుండి నీ పిల్లల్ని చంపేస్తాడు. ఎవరు? నెబుకద్నెజర్ చంపేస్తాడు. తర్వాత ఈ ఎవరైతే రాజున్నారో రాజు కళ్ళుని ఒక ఒక ఇనుముతో కాల్చి కళ్ళలోకి పొడుస్తాడు. అంటే ఇదంతా భయంకరమైన వేదన. మరి ఎలాంటి వేదన రాకూడదు, ఎలాంటి వేదన నుంచి తప్పించబడాలి, ఎలాంటి దేవుని శాపం గాని, దేవుని యొక్క ఉగ్రత గాని మన మీద రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇర్మియాలాగా భయభక్తులు కలిగి ఆయన చెప్పిన మాటని తూచా పాటించాలి. అనుక్షణం కూడా. విధేయత చూపించమని చెప్తున్నాడిక్కడ. అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి నుంచి తప్ప వేరెక్కడి నుంచి మనకు విశ్వాసం రాదు. మనం వెళ్తున్న కష్టాల్లో ఉంచే మనకు విశ్వాసం కలుగుతుంది. ఎంతసేపు మనం ఆలోచిస్తుంటాం. ఈ రోజు ఎలా గడుస్తుంది? రేపు ఏమవుతది? ఈ రోజు ఏం తింటున్నాం? ఏం యేసుకుంటున్నాం? ఏం ధరిస్తున్నాం? ఎక్కడికెళ్తున్నాం? ఏం చేస్తున్నాం? ఎలా మాట్లాడుతున్నాం? ఏంటి? నా పరిస్థితి ఏంటి? నా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి? నా కుటుంబాన్ని ఎలా ఆదరించుకోవాలి? ఎలా నా కుటుంబాన్ని పోషించాలి. ఇవన్నీ ఎన్నో ఉంటాయి మనకి ఆలోచనలు. బట్ మనం చూపించాల్సిందేంటంటే విధేయత చూపించాలి. విశ్వాసం చూపించాలి. అప్పటికి ఇశ్రాయేలు ప్రజలు కొంతమంది ఏం చేస్తున్నారంటే అప్పటికి మొలేక్ అనే ఒక దేవతను కొలుస్తూనే ఉన్నారు. అంటే నీ పక్కన నిజమైన దేవుడున్నప్పుడు నువ్వెందుకు అబద్ధమైన దేవతలను కొలవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే నీకు మన్నాను కురిపించి నీకు పెట్టలేదా? బండ నుంచి నీళ్ళడిగినప్పుడు నీకు నీళ్ళు దాహానికి ఇవ్వలేదా? ఇవన్నీ చేశాడు కదా! ఆరిన నేలపై నిన్ను నడిపించలేదా? సముద్రం 2 పాయలుగా చేశాడు కదా! నడిపించాడు కదా! ఇవన్నీ చూసిన మీ పితరులు చూసారు. తర్వాత వచ్చిన వాళ్ళు ఎన్నో ఈ జనరేషన్ దాటుతున్న ధర్మశాస్త్రం లేదంటే ధర్మశాస్త్రం రాస్తూ ఇస్తున్నాడు. అయినా గాని ఇన్ని నీకు ఇచ్చినా గాని నువ్వైనా సరే పక్కన పెట్టి ఇదే నా దేవుడు, ఇదే నా దైవం అంటే దేవుడు ఒప్పుకుంటాడేంటి? ఒప్పుకోడు కదా! ఇప్పుడు నీకు ఎలా అంటే ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడంటే ఆయనకి హక్కుంటది నీ మీద. ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటామో, ఎప్పుడైతే దేవుడిలోకి మనం నడుస్తామో, రక్షించబడతామో ఇంకా సర్వ హక్కులు ఇంకా మనకేముండదు. మొత్తం మనం కోల్పోయినట్లే ఉంటాం. మన జీవితం అంతా కూడా ఏంటంటే దేవుడి మీద ఆనుకోవడం తప్ప ఇంకోటి రెండో ఆప్షన్ అయితే మనకు లేదు. దేవుడేంటంటే ఒక్కసారి మనం ఆయనలో కడిగిబడిన తర్వాత, రక్షించబడిన తర్వాత ఆయన యొక్క సర్వ హక్కులు మన మీద ఆయనకుంటాయి. తల్లికి, తండ్రికి కూడా ఉండవు. అంతలా చూస్తాడాయన. సో, అంతలా ఆలోచిస్తాడు. అంతలాగా మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మన కోసం అన్నీ సిద్ధపరుచుంటాడు. బట్ మనమేంటంటే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల్లాగా ఎప్పుడు కూడా దూరంగా పారిపోతుంటాం కొన్ని కొన్ని సిట్యుయేషన్స్. దేవత అంటే ఎలాంటి టైప్ ఆఫ్ దేవత అంటే ఆలోచన ఒక దేవత. ఆ! మన మన హృదయంలో దేవుడు పరిశుద్ధాత్మ తప్ప అన్నీ ఉంటాయి. పరిశుద్ధాత్మ ఎక్కడ కనిపించదు. పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు మనిషి ఎలా ఉంటాడంటే ఒక అగ్నిలాగా రగులుతూ ఉంటాడు. సో, అలాంటి యొక్క జీవితం కలిగి మనం ఎప్పుడు జీవించాలి. ఇర్మియా కూడా అదే జీవించాడు. ఆఖరికి అన్ని తన్నులు తిన్నా, కిందకి కాలుతో తన్ని వేసినా గాని దేవుని యొక్క పాదాలను వదిలిపెట్టలేదు. ఈరోజు మనం కూడా అంతే కదా! చిన్న చిన్న విషయాలు వస్తున్నప్పుడు దేవుడిని తిడతా ఉంటాం. దేవుడిని ఏదోటి అంటా ఉంటాం. దేవుడు నాకేం చేయట్లేదు. అందరి జీవితాలు మారుతున్నాయి. మా జీవితం మారట్లేదంటే ఇర్మియాలాగా ఆయన పాదాలు పట్టుకొని వదులుకొని ఉంటే దేవుడు కూడా మన జీవితంలో నూతన కార్యాలు జరిగిస్తాడు. నూతన కార్యాలు చేస్తాడు. ఎవరో ఒక ద్వారా దేవుడు మనల్ని ఆదుకుంటాడు. ఆ టైంకి ఆయన ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడు. మనుషుల ద్వారా మనకు సహాయం వ్యర్థం గానీ దేవుడి నుంచి వచ్చే సహాయం వ్యర్థం కాదు కదా! సో, ఆయన మనకి నిజమైన దేవుడు సృష్టికర్త. సో, దేవుడు ఎన్నో చేశాడు. నెబుకద్నెజర్‌కి అప్పగించేస్తాడు మొత్తం యూదా ప్రజలందరూ. అక్కడ మళ్ళీ నరకమే. తర్వాత కదా డానియేల్ వీళ్ళందరూ ఎంటర్ అవుతుంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎంటర్ అవుతుంటారు. సో, చెర పట్టబడినప్పుడు ఈ డానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు కూడా చెరలోకి పట్టబడతారు. తర్వాత స్టోరీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతది. తర్వాత అగ్నిలో పంపించడం గాని, అక్కడ కూడా మిరాకిలే గదా! అంత మండుతున్న అగ్నిలోకి పంపిస్తే ఇంకొక వ్యక్తి ఎలా వచ్చాడు? మనకు జనరల్‌గా రావాల్సిన క్వెషన్ అక్కడ ఇంకొక వ్యక్తి ఎలా వచ్చాడు? అంటే నువ్వు నిజాయితీగా, నీతిగా నువ్వు నిజంగా దేవుడి కోసం నిలబడినట్టుంటే నువ్వు చావుకైనా ఎదురెళ్ళినప్పుడు, దేవుడి కోసం నువ్వు పోరాడినప్పుడు దేవుడు నీ పక్షాన ఉంటాడని చెప్పి అక్కడ ఎగ్జాంపుల్ దేవుడు చూపిస్తున్నాడు కదా! అంతమందితో పాటు దేవుడు బయటికి తీసుకొచ్చాడు కదా! రాజుని సైతం ఒక మనసుని అక్కడ మార్చగలిగాడు కదా! తర్వాతైతే నెబుకద్నెజరు దేవుడి యొక్క ఆజ్ఞని మితిమీరి చేశాడు పనులకి ఆయన ఏం చేశాడు? గడ్డి తినేలా చేశాడు. దేవుడు ఏం చెప్పాడో అదే జరిగింది లాస్ట్ మినిట్‌లో కూడా. సో, ఇక్కడ కూడా అంతే. ఇర్మియా ఒక చిన్న వయసులో సమస్తము కూడా ఒక చిన్న వయసులో అభిషేకించబడిన తర్వాత ఎళ్లి మందిరంలోకెళ్ళి నువ్వు దేవుడు కనిపిస్తూ ఉంటాడు మధ్య మధ్యలో. అరణ్యంలో కనిపిస్తుంటే దేవుడిని చూసి పారిపోతాడు దూరంగా. పారిపోయి ఎక్కడికెళ్ళిపోతాడంటే ఎక్కడికో ఒక మూట సర్దుకుంటాడు. మూటలో కొన్ని బట్టలవి సర్దుకొని ఈ పని నేను చేయలేను. ఎందుకంటే నా వల్ల కాదు. నేనిక్కడ ఉండను అని చెప్పి అక్కడికో దూరంగా మొహం దాచుకొని, మొహమంతా కప్పుకొని ఉండి పారిపోతుంటే ఒక ముసలాయన కనిపిస్తుంటాడు మధ్యలో కర్ర పట్టుకొనొచ్చి.
ఒక తెల్లని వస్త్రాలు వేసుకొని ఒక ఆయన కనిపిస్తుంటే, ఇర్మియా తిరిగి నీ యొక్క ప్రదేశానికెళ్ళు. నేను చెప్పినట్టు నువ్వు అక్కడ చెయ్యి. ఎళ్ళు. అక్కడ మందిరం ఉంటది. మందిరంకెళ్ళి ప్రవచించు, ప్రకటించు అని చెప్పంటే వెళ్ళడానికి ఇష్టపడ్డు. 3 సార్లు ప్రత్యక్షమో, 2 సార్లు ప్రత్యక్షమో దేవుడు అయినప్పటికీ లాస్ట్‌కి మళ్ళీ తిరిగి ఎళ్తాడు. వాళ్ళ ఫ్రెండ్ ఒకడుంటే ఫ్రెండ్‌తో మాట్లాడతాడు. ఇంకా స్టార్టింగ్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతది చెప్పడం. వాళ్ళ సొంత నాన్న వాళ్ళ కుటుంబంలోకి వెళ్ళి అంటే మనం పడుకోవడానికెళ్ళినప్పుడు కూడా కొంతమందొచ్చి తంతారు. అప్పుడు ఆళ్ళ నాన్న చూస్తాడు. తండ్రన్నవాడు ఏం చేయాలి? ఆపాలి కదా! కొడుకుని తంతుంటే. ఎందుకు ఆపలేదు? ధర్మశాస్త్రానికి వేరుగా చెప్తున్నాడు ఈ ఇర్మియా ఉండకూడదని చెప్పి ఇంకా అందరూ ఇదే మాటల్లో, మనసుల్లో అందరికి ఇదే ఉంది. నిజాలు చెప్తే మనకి ఎవరికీ నచ్చదు. నువ్వు ఈ ఈ యొక్క విధంగా నడువు, ఇలా మాట్లాడు, ఇలా జీవించాలంటే మనకి ఏంటంటే నచ్చదు. మనకి గర్వం, అహంకారం అన్నొస్తుంటాయి. బట్ అన్నీ తగ్గించుకున్నాడు ఎవరు? ఇర్మియా తగ్గించుకున్నాడు. తన్నినా గాని దేవుడు లేపాడు. ఒక మనిషిని లేపాడు. అంతమంది ప్రజలుంటే చిన్నవాడిని ఎందుకు లేపాలి? అంటే ప్రతి ఒక్క మనిషికి దేవుడి యొక్క ప్రణాళిక ఉంటది. ఆ ప్రణాళిక పర్పస్ ఉంటది. ఆ పర్పస్ నెరవేర్చడానికి ఒక మనిషిని లేపుతాడు ఒక్కొక్క కుటుంబంలో. నీ కుటుంబంలో ఇన్నిళ్ళే లేపుతాడు. ఇంకా ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క మనిషి లేపుతాడు. అది ఆడవాళ్ళైనా అవ్వచ్చు, మగవాళ్ళైనా అవ్వచ్చు, స్త్రీ అయినా, పురుషులైనా, చిన్న పిల్లలైనా ఎవ్వరైనా అవ్వచ్చు. ముసలి వాళ్ళైన సహా కూడా దేవుడు ఎవరిని విడిచిపెట్టలే. అందరిని లేపుతూనే ఉన్నాడు. సో, అంత దేవుడు కనికరం చూపిస్తున్నాడు. ఎందుకు లేపుతున్నాడంటే ఈ యొక్క కుటుంబానికి నువ్వు అవసరం. ఈ దేశానికి నువ్వు అవసరం. అంత పెద్ద దేశాన్ని పాలిస్తున్న రాజునే దేవుడు శత్రువులకు అప్పగించాడంటే మనం ఎంత మన రాజులంట. అందుకే మనం ఏమంటారంటే ఎవరైతే పరిపాలిస్తారో రాజు కోసం ప్రార్థన చేయాలి. దినాన్ని కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలంటారు. బికాజ్ సిట్యుయేషన్స్ అన్నీ మన చేతుల్లో లేవు. ఆల్మోస్ట్ అన్నీ చేజారిపోయిన సిట్యుయేషన్స్ ఉన్నాయి. ఎక్కడ చూసినా సరే క్రైస్తవులు చంపడం ఇవన్నీ ఎప్పటినుంచో వింటూనే ఉన్నాం. బట్ ఏంటంటే మన హోప్, మన ఒక ఆశ, మన యొక్క ఏంటంటే దేవుడు ఒక రోజు వస్తాడు. మనల్ని తీసుకువెళ్తాడు. బట్ దానికి తగినట్టు మనం జీవించాలి. దానికి తగినట్టు మనం నడుచుకోవాలి. ఆ విధేయత ఇర్మియా అలాగే మనకు నేర్పిస్తున్నాడు ఈ పాఠాలన్నీ. అలాంటి పాఠాలు మనం నేర్చుకోవాలి. తర్వాత ఎన్నో వాగ్దానాలు చేశాడు. కొన్ని వాగ్దానాలు నెరవేరాలి. కొన్ని ఇంకా ఈ అంత్యకాలంలో నెరవేర్చబడతాయి. సో, ఇవన్నీ నెరవేరాలంటే ఫస్ట్ దేవుడు చెప్పినట్లుగా మనం వినాలి. ఇర్మియా ఫస్ట్ పారిపోయాడు. మనం కూడా ఎన్నో సార్లు పారిపోయి ఉంటాం కదా! నువ్వు ఇది చెయ్యి, ఎళ్లి చెప్పు అంటే మనం చెప్పడానికి భయం ఎదుటి వాళ్ళకి. ఎందుకు? నెక్స్ట్ డే మనం రానివ్వరు కదా చర్చ్‌కి. సో, మనకి భయం చెప్పడానికి. తర్వాత నీ తల్లితో గాని, మీ తండ్రితో గాని ఎవరితో చెప్పమన్నా గాని చెప్పడానికి భయం. ఎందుకు? నీ తల్లిదండ్రులు తంతారు కాబట్టి భయం. నీ అక్కకి చెప్పమన్నా దేవుడు నువ్వు చెప్పవు. ఎందుకు? తంతారు ఏదో ఒకటి అంటారని భయం. బట్ ఎన్ని తన్నినా, కొట్టినా గాని ఇది అబద్ధమైతే అబద్ధమనే చెప్పాలి. నిజమైతే నిజమనే చెప్పాలి. సో, అటు ఇటు కాకుండా నులివెచ్చని జీవితంలాగా మనం జీవించామంటే ఎక్కడికెళ్ళిపోతామంటే నరకానికెళ్ళిపోతాం. పాతాళానికి దేవుడు తీసుకెళ్తాడు. ఇవన్నీ మనం చేయకూడదు. మనకు నచ్చినట్లుగా కాకుండా దేవుడికి నచ్చినట్టుగా మనం జీవించినప్పుడు దేవుడు ఏం చేస్తుంది ఇర్మియాలాగా మనల్ని వాడుకుంటాడు. ఎప్పుడు మనం ఆయన పాదాల చెంత ఉండాలి. ఆ రాజు చేసిన అసహ్యమైన కార్యాలు గాని, అబద్ధ ప్రవక్తలు నమ్మడం గాని, చిన్నది మన వాళ్ళకి ఏంటంటే ఎక్కడైనా జరుగుతుందంటే చాలు. అంటే క్రైస్తవులైనప్పటికీ ఈ ఆచారాలన్నీ పాటిస్తూ ఎళ్తా ఉంటారు. ప్రతీది కూడా. జాతకాలు చూపించుకుంటారు పెళ్ళికి ముందు. తర్వాత డే చూసుకుంటారు. ఇవన్నీ వద్దని దేవుడు చెప్తున్నాడు. సో, ఇవే మన వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇవన్నీ అసలా అన్నెసెసరీ థింగ్స్ ఈ వరల్డ్‌లో ఉన్నవన్నీ కూడా ఒకరోజు మొత్తం అంతా కూడా ఏంటంటే నాశనం అయిపోతది. నాశనం అయిపోయినప్పుడు ఏముండదు. నా మొఖం నువ్వు, నీ మొహం నువ్వు చూసుకోవడానికి కూడా అక్కడ ఏముండదు. మొత్తం సమాప్తం అయిపోతాయి. బట్ జనాలేంటి నమ్ముతారంటే గుడ్డివాళ్ళు, వెర్రివాళ్ళు వీళ్ళేం చేస్తారంటే నీ ముందు ధర్మశాస్త్రం ఉన్నా గాని ధర్మశాస్త్రం వాళ్ళు ఫాలో కారు. సో, ఎలాంటి ధర్మశాస్త్రం ఫాలో కావట్లేదు కాబట్టి ప్రవక్తల్ని, యాజకుల్ని ఈళ్ళందరూ లేపుతున్నాడు. ఇప్పుడైతే మనమే అన్నీ అంటే ఇప్పుడు దేవుడు ఆత్మను అందరి మీద కుమ్మరించాడు. యవనస్తుల మీద. సో, మనమే ప్రకటిస్తున్నాం, ప్రవచిస్తున్నాం ఇవన్నీ చేస్తున్నాం. సో, అప్పట్లో అలా ఉంది. ఇప్పట్లో సిట్యుయేషన్ ఇలా ఉంది. ప్రతీది కూడా సిట్యుయేషన్ మన కంట్రోల్‌లో ఉంది. బట్ మన కంట్రోల్‌లోకి తెచ్చుకునేలా ఉండాలంటే మనం ఫస్ట్ ప్రేయర్ చేయాలి. ఉపవాసం ఎప్పుడు చెప్తా. ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి. మన యొక్క శరీరాన్ని ఎప్పుడు కూడా నలగొట్టుకుంటూ ఉంటూనే ఉండాలి. లేదంటే మన శరీరం మన మాట వినదు. గతి తప్పుతది. ఎప్పుడైతే మనం రాంగ్ స్టెప్ ఏసామో లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతది. ఇర్మియా ఆ స్టెప్ ఏద్దాం అనుకున్నాడు. ఎందుకంటే పెళ్ళొద్దంటున్నాడు, ఏమొద్దంటున్నాడు నాకు మన పిల్లలు కావాలని ఉంటది కోరిక ఉంటది. బట్ అన్నీ చంపుకొని దేవుడి కోసం నిలబడ్డాడంటే ఎంత స్ట్రాంగ్‌గా అయితే ఆ మనిషి నిలబడ్డాడు. అట్లా మనం కూడా నిలబడాలి కదా! సో, సమస్యలొస్తున్నాయని చెప్పి పారిపోవడం కాదు గానీ దాన్ని ఎదిరించి దాని ముందు నించుంటే అదే పారిపోతది. సో, ఎలాంటి శత్రువైనా అపవాదైనా ఎవరైనా గాని మనం ఫస్ట్ కరెక్ట్‌గా దేవుడిలో నించొనుంటే ఇవన్నీ కూడా జరగవు. సో, దేవుడి పట్ల మనం నిరీక్షణ కలిగి హోప్ ఉండాలి. రిస్టరేషన్ ఈ ఇశ్రాయేల్‌కి రిస్టరేషన్ హోప్ దేవుడిచ్చాడక్కడ. 32 అధ్యాయంలో ఇర్మియా 32 అధ్యాయంలో.
ల్యాండ్ కొనమంటాడు, వార్స్ అవుతున్నాయి, అప్పగిస్తారు. తర్వాత వీళ్ళందరూ వస్తుంటారు. సో, ఇన్ని జరిగాయి. సో, ఇవన్నీ కూడా ఏంటంటే మన అప్‌కమింగ్ డేస్‌లో సో, ఇట్లాంటివి ఎన్నో రావచ్చు. అది ఫ్యామిలీ పరంగా కావచ్చు, మన చుట్టుపక్కల ఉన్న వారి ద్వారా రావచ్చు, రాజుల వల్ల రావచ్చు, అధికారుల వల్ల రావచ్చు. సో, ఎవరి వల్లైనా రావచ్చు. ఎలాంటి వారి వల్ల రావచ్చు. బట్ ఇవన్నీ మనం తప్పుకోవాలి, అడ్డుకోవాలి, దాటి నుంచి బయటికి రావాలి. సో, ఫార్ అవే పారిపోవాలి ముందుకి. వాటి నుంచి పారిపోవాలంటే నీకు కావాల్సిన హోప్ అండ్ రిస్టోరేషన్. అంతే కదా! నిరీక్షణ లేకపోతే మనం ఎక్కడికి పోలేం. నిరీక్షణ ఉండాలి, విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి, ఆశ ఉండాలి. ముందుగా చెప్పాలంటే విధేయత కలిగి ఉండాలి. విధేయత చూపించాలి దేవుడికి. అప్పుడు అన్నీ కూడా దేవుడు చేస్తాడు. ప్రతి ఒక్క ఏదైనా విషయం, ఏ విషయమైనా ప్రతిది కూడా ఆయన చేయడానికి సిద్ధంగా ఉంటాడు. బట్ మనం ఆయనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఆయనకి ముందు సిద్ధంగా ఉండాలి. ఆయనకంటే ముందు మనం సిద్ధంగా ఉంటే ఆయన మనం సిద్ధం చేస్తూ ఉంటాడు. ముందు జరగబోతున్న యుద్ధంకి గాని, ఏదైనా గాని ఇంట్లో జరగబోతున్న వార్స్ అయినా ఎక్కడైనా సరే, ఇవన్నీ చేయడానికి నీకు శక్తి కావాలి, స్ట్రెంత్ కావాలి. ఇవన్నీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తది? సో, దేవుడి దగ్గర నుంచి రావాలంటే నువ్వు ప్రతిరోజు, ప్రతిదినం కూడా వాక్యం చదువుకుంటూ, వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి. ప్రార్థనలో ఉండాలి, ఫాస్టింగ్స్‌లో ఉండాలి. ఇవన్నీ చేయాలి. విధేయత కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. బట్ గర్వం, అహంకారం ఇవన్నీ మనలో ఉన్నప్పుడు మనం పతనం అయిపోతాం. సో, ఇవన్నీ కూడా కొంచెం కేర్‌ఫుల్‌గా మనం ఆలోచించుకుంటూ, దేవుడు ఈరోజు నేర్పించిన ప్రతి ఒక్క పాఠంలో కూడా దేవుడి యొక్క ప్రేమను చూపిస్తున్నాడు. ఎంత తప్పు చేసినా మొలేకుని కొలుస్తున్నా గాని దేవుడు ఏం చేశాడు? కొంతమంది రాజుని తప్పుతో పట్టించిన రాజుని దేవుడు చెరసాలలో అప్పగించాడు. మనం కూడా చిన్నవారమే. అప్పగించే ఛాన్స్‌లున్నాయి. సో, హెచ్చరిస్తున్నాడు దేవుడు. పక్కన మర్సీ చూపిస్తున్నాడు, దయ చూపిస్తున్నాడు, ఆయన లవ్ చూపిస్తున్నాడు, కైండ్‌నెస్ చూపిస్తున్నాడు. సో, మనకి వాగ్దానాలిస్తున్నాడు. వాగ్దానాల పట్ల నెరవేరాలని, ఆ వాగ్దానాలు మన జీవితం నెరవేరాలంటే ఇవన్నీ కూడా మనం యిర్మీయా చేసినట్లు చేసినప్పుడు మన జీవితంలో ఇవన్నీ జరుగుతాయి. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.